నేను గత 16 సంవత్సరాల సంది సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ బోర్డు కాంటాక్ట్ చేస్తా. 2022లో సిగరెట్ పెట్టుబడి నాకే ఉంది. 2023లో వేరే అమ్మాయికి వస్తే 3 నెలలు చేసి అమ్మాయి వదిలేసింది, నేనే చేసిన. 2024లో నేనే చేసిన. 2024లో నాకు హెల్త్ బాగలేదు, అయినా హాస్టల్ నడిపించిన. చిన్న అరణ్య ఆపరేషన్ అయింది, కానీ హాస్టల్ మాత్రం అన్ని విధాల పెట్టుబడి పెట్టిన. మరి 2025లో జూన్ 2 తారీఖు ప్రిన్సిపాల్ మేడం పిలిచి, నేను హాస్టల్ ఇవ్వట్లేదు, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటున్నా, నీకు నా హాస్టల్ చేసేటంత అర్హత లేదండి. ఎందుకు మేడం అంటే, నీకు అంటరాని రోగం వచ్చిందంటే నా పిల్లలకి ఏమన్నా చేస్తావని చాలా బాధపడి, సరే జూన్ ఎప్పుడు టెండర్లు అవుతాయి కదా, అయినప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడదాం ఆమెతో అనుకొని గొడవ పడొద్దని వచ్చేసిన. జూన్లో పోయిన సంవత్సరం 2025లో టెండర్స్ కాలేవు, వాయిదా పడ్డాయి. రేపు ఎల్లుండని 3 నెలలు గడిచినాయి, టెండర్స్ కాలేదు. 3 నెలల తర్వాత పోతే కలెక్టర్ నేను అడిగితే ఇప్పుడు అడగలేవు అని అంటాడు అనుకొని వదిలేసిన. ఈ 2026లో నేను వేరే స్కూల్స్ ఒక 3 స్కూల్ టెండర్ వేస్తే శివారెడ్డిపేట ప్రిన్సిపాల్ రమాదేవి మేడం, కొత్తగాడి డీసీఓ మేడం, కలెక్టర్కు సుజాత సత్తాస్తు అని చెప్పి నాకు ఒక్క స్కూల్ ఇవ్వలేదు. నేను కలెక్టర్ గారికి పోయి మళ్ళీ డైరెక్ట్ లెటర్ ఇచ్చి, సార్ ఇది ప్రాబ్లం, నేనైతే అక్కడ ఏ తప్పు చేయలేను, అక్కడ అటెండెన్స్ చూడండి, నేను వర్కర్స్ని పెట్టిన బుక్ ఉంటుంది సార్, మీరు దయచేసి ఎంక్వైరీ చేయండి అని సార్ను బతిలాడుకున్నా. కానీ నాకు న్యాయం జరగలేదు. ఎందుకంటే నేను ఇక్కడ దొరకలేవు కదని రంగారెడ్డి డిస్టిక్లో ఇస్తే కూడా ఇక్కడ వెళ్ళి లెటర్ పోయి నాతో పాటు టెండర్ వేసేవాళ్ళు అక్కడ కలెక్టర్కు లెటర్ ఇచ్చిండ్రు, సుజాత బ్లాక్ లిస్ట్లో ఉందని. నాకు అక్కడ టెండర్ ఇవ్వకపోతే అక్కడ నేను గొడవ పడ్డా. బ్లాక్ లిస్ట్లో ఉన్నట్టు ఒక ఎవిడెన్స్ ఉంటుంది మేడం, ఇచ్చిందాక కాదంటే మీ వాళ్ళే చెప్పింది రీడ్ అందరూ, మా వాళ్ళు చెప్తే మీరు ఎట్లా వింటారు మేడం అంటే, ఇక అయిందే అయిపోయింది టెండరు, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం పట్టందరు. అక్కడ ఎక్కడ నా బతుకు మీద దెబ్బ కొట్టి కొత్తగాడి శ్రీనివాస వికారాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ సుజాత అక్క బ్లాక్ లిస్ట్లో ఉందని అందరికీ చెప్పారు. నాకు ఎక్కడ టెండర్ రాకుండా చేసిండు. మన సంగం లక్ష్మీబాయి వికారాబాద్ తాండూరు అతనికే ఉంది. ఒక వేరే అమ్మాయి పేరు మీద కొత్తగాడి స్కూల్ కూడా 3 సంవత్సరాల సంది అతనికే ఉంది, స్కూల్లో చెలాయిస్తూ ఉన్నాడు. మరి నేను ఏ తప్పు చేయకుండా నేను ఇళ్ళకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన మాట అని నేను కలెక్టర్ గారిని కలిసిన. జైన్ కలెక్టర్ను కలవమన్నాడు. జైన్ కలెక్టర్ మాత్రం టెండర్ అయిపోయింది, ఇక్కడ మీరేం మాట్లాడొద్దు కొండి అంటుండు. కానీ టెండర్లో 8 రూపాయల చిల్లర టెండర్ అయ్యింది. అనుష అనే అమ్మాయి పేరు మీద, ఏది కొత్తగాడి స్కూల్, శ్రీనివాసు అనేది ఆయన పోయి మరి ఏం మాట్లాడిండో తెలియదు. జైన్ కలెక్టర్తో నేను 10 రూపాయల రేట్ ఒక్కరికే పెంచిండు. టెండర్ అయినాక టెండరే చేయొద్దు, వీడికి వెళ్ళి నడవంటాడు కలెక్టరు. మరి అతనికి 10 రూపాయలు ఎట్లా ఇస్తాడు? 8 రూపాయల చిల్లర టెండర్ చేసి 10 రూపాయలు ఒక్కరికి ఇచ్చిండు. ఆ టెండర్ అయినప్పుడు ప్రతి స్కూల్స్కు పంపిస్తారు, మెయిల్ పంపిస్తారు, ఏమని మీకు టెండర్ ఈ రేట్ అయిందని. అప్రోలో పంపిస్తే ఈయన ఫస్ట్ పంపించినప్పుడు 8 పైసల చిల్లర ఉంది, తర్వాత 8 రూపాయల చిల్లర పోయి ఇప్పుడు 10 రూపాయలు వచ్చింది. అంటే ఒక కలెక్టర్ కూడా నాకు న్యాయం చేస్తలేడు. దయచేసి సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి నేను ఒకసారి టెండర్ అయిపోయిందమ్మా, నువ్వేం మాట్లాడొద్దు అంటుండు. ప్రిన్సిపాల్ మాట్లాడొద్దని, డీసీఓ మాట్లాడొద్దని, కలెక్టర్ మాట్లాడొద్దని. ఒక భర్త లేడు, 3 పిల్లలు, ఒంటరి మహిళను, నేను 16 సంవత్సరాల సంది అదే నమ్మకం చేసిన. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు న్యాయం కావాలని కోరుతున్నాను.